వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మెగా ఇంజనీరింగ్ ని రేవంత్ రెడ్డి గారు ఏమని అన్నారు అప్పుడు? ఇగోండి, ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా తగులుకున్నాడు తెలంగాణ. మెగా కృష్ణారెడ్డి ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా తగులుకున్నాడు తెలంగాణ. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎక్కడి నుంచి వచ్చింది? యూరప్ నుంచి వచ్చింది. దావోస్ ఎక్కడున్నది? యూరప్లో ఉన్నది. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అని నువ్వు పిలుచుకునే మెగా ఇక్కడ హైదరాబాద్లో కాదు. నువ్వు ఒరిజినల్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే నిన్ను యూరప్కి తీసుకొని పోతా అని రేవంత్ రెడ్డి గారు ఆయనని యూరప్కి తీసుకొని పోయి అక్కడ వ్యాపారాలు ప్రకటించబట్టే. ఇవాళ నీకు సడన్గా ఈస్ట్ ఇండియా కంపెనీ మీద ప్రేమ వచ్చిందా? అదేంటంటే విచిత్రం, మన అనంతగిరి కొండల్లో ఈ మెగా ఇంజనీరింగ్, దీన్ని పిలిచేదే మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రా, వాళ్ళు ఏం పెడతారా అంటే రిసార్ట్ పెడతారంట. అనంతగిరి కొండలను రేవంత్ రెడ్డి గారు మెగాకు రాసేసి అక్కడ నువ్వు రిసార్ట్ పెట్టి, ఇంజనీరింగ్ కంపెనీ, వాళ్ళు దేశంలో అతిపెద్ద ఇంజనీరింగ్ కంపెనీ అని చెప్పుకునే వాళ్ళు, ఇన్ఫ్యాక్ట్ స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా ఐపీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు రిసార్ట్ పెడతారంట. దానికోసం మన అనంతగిరి కొండలను అప్పజెప్పబట్టే. ఎవరికి వెల్నెస్, ఎవరి కోసము, ఎవరి హ్యాపీనెస్, ఇది పక్కన పెడితే ఇంకొకటి ఇంట్రెస్టింగ్. ఇందులో ఇంకొక కంపెనీ హైదరాబాదే, ఫీనిక్స్. గతంలో ఈ ఫీనిక్స్ విషయం మీద ఎన్ని ఆరోపణలు చేసిర్రు, ఎన్నికల ప్రచారం కోసం ఎంత లబ్ధి పొందినరు, ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి గారు మాట్లాడింది. సురేష్ చుక్కపల్లి ఫీనిక్స్ కంపెనీ కల్వకుంట్ల కుటుంబంకి బేనామీ, ఇతని మూసేసే లోపల అతని మీద కూడా నేను పూర్తిగా సిబిఐకి ఈడీకి ఆధారాలు ఇస్తాను కూడా చెప్పి మనం చేస్తాను. ఆయన సిబిఐకి అప్పచెప్తా, ఆయనని మూసేయాలి, ఆయనని జైల్లో పెట్టాలి. మరి ఇవాళ ఎవరిని మూసేయాలి? రేవంత్ రెడ్డిని మూసేద్దామా? చెప్పాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. దావోస్కి పోయి నువ్వు ఈ ఫీనిక్స్ సంస్థతోని ఒప్పందాలు చేసుకొని ఇలా 100 కోట్లని మెన్షన్ చేసినావు. అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాటనా? పెట్టు రేవంత్ రెడ్డి గారి మీద, ఫీనిక్స్ వాళ్ళ మీద సిబిఐకి విచారణకు. ఇంకా దారుణం ఏంటంటే, ఇవ్వండి, ప్రధాన పత్రికల్లో ఒకే రోజు 56,300 కోట్లు అని రాశారు. ఎవరితోనబ్బా అని చూస్తే ఒప్పంద పత్రాలు చూపుతున్న జయేష్ రంజన్, సన్ పెట్రో సంస్థ ఎండి దిలీప్ సాంఘ్వి గారు, చిత్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రి శ్రీధర్ బాబు గారు. అసలు పాపం దిలీప్ సాంఘ్వి గారిని చూసిర్రా ఎట్లుంటారో? ఇగోండి, ఒరిజినల్ దిలీప్ సాంఘ్వి గారు. దిలీప్ సాంఘ్వి గారు తెలియకుండానే రిలీజ్ చేసేసి కూడా దిలీప్ సాంఘ్వి అని చెప్పడం అంటే ఎవరిని మోసం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? ఎందుకు రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి అక్కడి దాకా పోవాల్సిన పరిస్థితి? దావోస్కి పోయి కూడా, ఇది మొదటిసారి కాదు, గతంలో ఏంటది వాల్ష్ కర్రా అని ఒక సంస్థ, వాళ్ళు 850 కోట్లు పెట్టుబడి అని చెప్పారు. స్వచ్ఛ బయో సొంత తమ్మునితోని, అనుముల జగదీష్ రెడ్డి గారితో ఎవరు చూడాలనుకున్నారు, రాష్ట్ర ప్రజలు ఎవరు చెక్ చేయరు కావచ్చు అనుకున్నారు. సొంత తమ్మునితోని ఒప్పందం చేసుకోవడానికి అమెరికాకు పోయి 1000 కోట్లు 2 వారాల ముందే మొదలవుతుంది కంపెనీ. మాకు తెలిసి ఇవన్నీ చెప్తే మళ్ళీ ఏమన్నా అంటే కేసు పెడతా అని అంటావు. కేసు పెట్టే బదులు వైట్ పేపర్ రిలీజ్ చేయి. రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరంలో దావోస్లో 40,000 కోట్లు, అదాని 12,400 కోట్లు, గోధి ఇండియా 8,500 కోట్లు, ఎంతవరకు ఇప్పటి వరకు గ్రౌండ్ అయినాయో దాని మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి. సింగిల్ పాయింట్ డిమాండ్. మేము ప్రశ్నించిన తర్వాత, మేము రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు కాదు ఈయన దిలీప్ సాంఘ్వి కాదు, ఈయన ఎవరో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విద్యాసాగర్ గారు. ఇగోండి, దిలీప్ సాంఘ్వి గారు అంటే వీరు. బయో ఏషియా కాంక్లేవ్లో కేటీఆర్ గారితో కనబడుతున్నారు కదా, ఒరిజినల్ దిలీప్ సాంఘ్వి. నువ్వు దిగింది డూప్లికేట్. సారీ, వారెవరో మాకు అంటే ఆయన దిలీప్ సాంఘ్వి అయితే కాదు, కానీ రేవంత్ రెడ్డి గారు మొత్తం రాష్ట్ర ప్రచారం అంతా కూడా
దిలీప్ షాంఘ్వీతో రేవంత్ రెడ్డి గారు పెద్ద 45,000 కోట్లు. ఎందుకంటే నువ్వు రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రివి, నువ్వు ఇచ్చే సమాచారం, నువ్వు చేసుకునే ప్రచారం ఫ్యాక్చువల్గా ఉండాలి, అక్యురేట్గా ఉండాలి. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు కదా. 45,000 కోట్లు పెట్టుబడి పెడుతున్న సంస్థ అని చెప్తున్నప్పుడు, ఎండి అని చెప్తున్నప్పుడు నువ్వు చెప్పాల్సింది, రాష్ట్ర ప్రజలకు చూపెట్టాల్సింది ఎవరితోని పెట్టుబడి చేస్తున్నావు. ఒరిజినల్తో చేస్తున్నావా, డూప్లికేట్ ఎవరితోనైనా చేస్తున్నావా? ఒరిజినల్ దిలీప్ షాంఘ్వి ఇగోండి, పక్కన పీయూష్ గోయల్ గారు ఉన్నారు. ఇది బయో ఏషియా కాంక్లేవ్లో సన్ పెట్రోకెమికల్స్ ఎండి దిలీప్ షాంఘ్వి గారితో కేటీఆర్ గారు. మరి ఈయనెవరు? మరి ఈయన దిలీప్ షాంఘ్వి అయితే మరి ఈయనెవరు? మరి ఎందుకు పిచ్చోళ్ళని చేస్తున్నారు అందరినీ? ఎందుకు అబద్ధాల ప్రచారం? అది ఏం ప్రేమను? సింగపూర్కి పోయి మళ్ళా ఈ ఓమర్ షేజాద్ అనేట ఆయనను మళ్ళా కలిసే మూసీ కాంట్రాక్ట్ ఇచ్చిన ఓమర్ షేజాద్ ఒక కాంట్రాక్టర్ కోసం సింగపూర్ దాకా పోయి, రేవంత్ రెడ్డి గారు కాంట్రాక్టర్ కోసం సింగపూర్ దాకా పోయి రిలీజ్ చేశారు. అప్పుడే మేము చెప్పినాం కూడా, గతంలో ఈయన మీద ఉన్న కేసులు, అంతర్జాతీయ స్థాయిలో గతంలో ఉన్న రెడ్ వారెంట్లు, పాకిస్తాన్లో 3,000 కోట్ల కుంభకోణము, ఆయనను ప్రత్యేకంగా మళ్ళా పోయి కలవడం జరిగింది. పోనీ ఇంట్లో లిస్టు చూద్దామా అని అంటే ఇంకొకటి అమెజాన్. పెద్దగా చెప్పుకుంటున్నారు అమెజాన్ మేము తీసుకొని వచ్చినాము అనేసి. ఈ అమెజాన్ని కూడా ఇట్ ఈస్ అన్ ఓల్డ్ ఇన్వెస్ట్మెంట్, పాత పెట్టుబడి. ఫస్ట్ అసలు అమెజాన్ సంస్థ అతిపెద్ద క్యాంపస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్, దాని ఫెసిలిటీ ఇక్కడ నిర్మాణం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. దాని దగ్గరుండి పర్సూ చేసి కేటీఆర్ గారు ఫాలో అప్ చేసి, కేవలం అదొకటే కాదు, ఆ తర్వాత కూడా 2020లో చాలా స్పష్టంగా ఉన్నది. 2020 ఇగోండి అఫీషియల్ ట్వీట్, వాళ్ళు పోయి చెక్ చేసుకున్నా కూడా క్లియర్గా కనబడుతుంది. 6 నవంబర్ 2020 అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాళ్ళతోని, ఎందుకంటే అప్పుడు కోవిడ్ కూడా ఉండే కాబట్టి అందరూ వర్చువల్ కాల్, అమెజాన్ వాళ్ళు, వాళ్ళ పై అధికారులు, కేటీఆర్ గారు, పక్కన మీ బృందంలో ఉన్న జయేష్ రంజన్ గారు. అప్పుడు 20,761 కోట్లు అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాళ్ళు. దాని తర్వాత అక్కడికి ఆగలేదు, 2022లో కూడా హైదరాబాద్ డేటా సెంటర్ కోసం అమెజాన్ వాళ్ళు ప్రకటించడం. అంటే ఒక్కసారి ఒక కంపెనీ ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఎక్స్పాండ్ చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్పాన్షన్కి కూడా క్రెడిట్లు, కింద పునాదులు, ఆ కంపెనీని తీసుకొని వచ్చిన వాళ్ళు ఒకళ్ళు అయితే, పునాదులు వేసి దాన్ని మొత్తము నిర్మాణం చేసి అంతా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నువ్వు వచ్చి ఆ కంపెనీ వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకుంటున్నా కూడా నీ క్రెడిట్లోనే వేసుకుంటున్నావు.